ఈ నెల 27వ తారీఖున జరుగుతున్నటువంటి టీచర్స్ ఎన్నికలో భాగంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు తెలుసుకుంటేందుకు మనం సూర్యాపేట ఆడియో గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంది, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి? సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది మాకు ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ అయింది. సో మేము 27th రోజు మాకు పోలింగ్ ఉంది, 26 డిస్ట్రిబ్యూషన్ శివరాత్రి రోజు. సో ఇందులో భాగంగా మనకు ఒక 1440 ఓటర్స్ ఉన్నారు. ఇందులో 995 మెయిల్, అదేవిధంగా 515 ఓటర్స్ ఏమో ఉమెన్ ఉన్నారు. సో టోటలీ మేము అన్ని విధాల 10 మండలాలు మొత్తము, మోతే తప్ప, బికాస్ మోతే అనేది కోదాడకు వస్తుంది. సో ఐ హ్యావ్ 6 మండల్స్, అదేవిధంగా ఇక్కడ 4 ఇది సూర్యాపేట కాన్స్టిట్యున్సీ. సో 10 మండలాలతో మేము ఎలక్షన్కి పోతున్నాం. ముఖ్యంగా మనం 27వ తారీఖు ఎన్నిక జరుగుతుంది కదా, అసలు అంటే ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రకారం? మోస్ట్లీ ఇది బ్యాలెట్ పేపరు, బ్యాలెట్ బాక్స్, సో సింబల్ అలాంటివి ఉంటుంది. సో దే విల్ క్యాచ్ దేర్ ఓట్. వీ హ్యావ్ ఎ సపరేట్ అంటే క్యాబిన్ ఉంటుంది, క్యాబిన్లో ఓటింగ్ కంపార్ట్మెంట్ ఉంటుంది. సో ఓటింగ్ కంపార్ట్మెంట్లో వాళ్ళు దిల్ క్యాచ్ దేర్ ఓట్ అండ్ సీక్రెసీ ఆఫ్ ఓట్ ఉంటుంది. సో ఏదన్నా లైక్ వైలేషన్స్ జరిగినా యాజ్ పర్ ది ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉందో ఆల్రెడీ అమలై ఉన్నది. సో విల్ టేక్ అ స్ట్రింజెంట్ యాక్షన్, ఏదైనా ఎక్కడన్నా వితౌట్ ఎనీ ఫియర్ అండ్ ఫేవర్ విల్ గో ఫర్ ది ఎలక్షన్. సూర్యాపేట టౌన్ పెద్దగా ఉంది కదా, అంటే అక్కడ ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు జరిగింది, దానికి ఆమ్లెట్ రూరల్ ప్రాంతం అనేది టోటల్ 991. సో సూర్యాపేట అనేది టౌను, అదేవిధంగా మండల్ ఏదైతే ఉందో రూరల్ ఉందో అన్నీ కలిసి ఒక 991 ఓటర్స్ ఉన్నారు. అందరూ అక్కడే క్యాచ్ చేస్తారు ఓటు. ఆడియో గారు చెప్పేది ఒకటే, ఎందుకంటే సూర్యాపేట రీజన్ మొత్తం కూడా ఒక మోతే తప్ప మిగతా చోట్ల మొత్తం కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు జరిగింది. సూర్యాపేట టౌన్లో మాత్రము సూర్యాపేట రూరల్, సూర్యాపేట టౌన్ రెండు కలిపి కూడా ఒక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు జరిగింది. ఇది సీక్రెట్ బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు వల్ల ప్రతి ఒక్కరు అయితే ఓటు హక్కు వినియోగించడం ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి సమస్య తలెత్తినా కూడా అందరూ అధికారులు అక్కడే ఉంటాం, ఖచ్చితంగా ఏమంటే దాన్ని రిపీట్ కాకుండా చూస్తామని కూడా ఆడియో గారు పేర్కొంటున్నారు.